ప్రియమైన దేవుని పిల్లలరా, కట్టె మిగిల్చిన కన్నీటి గాథ ఈ అంశంలోనికి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న ప్రార్థన దేవుడికి చేసి దేవుడి మనస్సు మనకి వినిపించమని అర్థించి వాక్యంలోనికి వెళదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామానికి మా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ బిడ్డలుగా మమ్మల్ని ప్రేమించి ఈ గ్రామంలో మీ మాటలు వినిపించడానికి మీ కుమారుల కుటుంబాన్ని ప్రేరేపించి ఈ గొప్ప రక్షణను మరి ఈ గ్రామానికి మీరు తీసుకుని వచ్చినందుకు మీకు మా స్తుతులు చెల్లిస్తూ, ఎవరు మీ మాట వినాలని మీరు ముందుగా నిర్ణయించారో వారిని స్థలంలో కూర్చోబెట్టారు. మీరు నిర్ణయించిన కార్యక్రమానికి ఆ కుటుంబాన్ని ప్రేరేపించారు. దేవా, మీ బిడ్డలుగా మేమందరం కలిసి మీ మహాజ్ఞానపు సంగతుల అంచులలోనికి వెళుతుండగా తోడుగా ఉండండి. మీ మాట అర్థం కాని సమాజం చేస్తున్న తప్పులన్నీ వాక్యం ద్వారా ఇప్పుడు మా కళ్ళ ముందుకు వస్తాయి. దేవా, వాటిని బట్టి మా బ్రతుకులను సరి చేసుకునే మీకు ఇష్టమైన బిడ్డలుగా బ్రతకడానికి మీ సహాయాన్ని ఇమ్మని కోరుకుంటూ కొన్ని నిమిషాలు మాకు తోడుగా ఉండమని అర్థిస్తూ ప్రార్థిస్తూ మా ప్రభువును మా రక్షకుడినైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అనుపలు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. అవును. ప్రేమైన దేవుని పిల్లలారా, కట్టె మిగిల్చిన కన్నీటి గాథ. కొద్దిసేపు ఇంకా వాక్యం ఉంటుంది కనుక దయచేసి మీరు ఎవ్వరూ మాట్లాడుకోకుండా నేను చెప్పే ప్రతి మాట వినటం కాదు, ఆలోచించాలి అని ముందుగానే తెలియజేస్తున్నాను. మీరు వింటే మోసపోతారు, ఇది బైబిల్ చెప్పింది. మీరు వినువారు మాత్రమునయ్యుండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనక అని బైబిల్లో ఉంది. వింటే మోసపోవటం ఎలా అన్నప్పుడు, విన్నదాన్ని గ్రహించకపోయినా మనసారా దాన్ని ఆలోచించకపోయినా మోసపోతాం అని దేవుడు చెప్పాడు. కనుక ముందుగానే మీ అందరికీ హెచ్చరిక ఏంటంటే, ఏదో చెబుతున్నారు ఆలకిస్తున్నాం అన్నట్టుగా కాకుండా కాస్త వినబడే ప్రతి మాటను మనసారా మీరు కాస్త ఆలోచించాలి అని ముందుగానే మీ అందరికీ ప్రేమపూర్వకంగా నా మాట తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, కట్టె మిగిల్చిన కన్నీటి గాథ. మొదటి ప్రసంగంలో మీరు విన్నారు. కట్టె అనగానే దేని గురించి మాట్లాడుతున్నామో మీ అందరికీ తెలిసిపోయింది. దేని గురించి శరీరం గురించి మాట్లాడుతున్నాం. కట్టె, దేహం, ఇవన్నీ కూడా శరీరానికి ఉండే మారు పేర్లు. అయితే ఈ శరీరానికి మరో పేరు ఉంది. బ్రతికుంటే శరీరం అంటారు, చనిపోతే శవం అంటారు కదా. భూమి మీద ఉన్న మనిషి ఈరోజు లోకంలో జ్ఞానం సంపాదించాలి అని అంతరిక్షంలోనికి ఎగిరాడా? రాకెట్ వేసుకుని వెళ్ళి బుధుడి మీద ఏముంది, గురుడి మీద ఏముంది, చంద్రుడి మీద ఏముంది, ఎక్కడెక్కడో తిరిగాడు, పైకి వెళ్ళాడు. ఆ తర్వాత భూమిని తవ్వుకుంటూ కిందకి లోపలికి వెళ్ళిపోయాడు. సముద్రం అంతర్భాగంలోనికి వెళ్ళిపోయి గ్యాస్ తీశాడు, పెట్రోల్ తీశాడు, బంగారం తవ్వుకున్నాడు, రత్న రాసులు తవ్వుకున్నాడు. జ్ఞానం 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 అంటూ ప్రయోగాలు చేస్తూ ఈ రోజున్న ప్రస్తుత సమాజం జ్ఞానంగా దేవుని చెప్పుకుంటున్నారు అంటే భూమి మీద, చెట్ల మీద, జంతువుల మీద, ఆకాశం మీద, భూమి మీద ప్రయోగాలు చేస్తూ మనిషి నేను జ్ఞానిని అని గర్విస్తున్న వేళ దేవుడు బైబిల్లో ఒక మాట రాశాడు. అది ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో మీరు చూడాలి. ఇప్పుడు దయచేసి అందరూ బైబిల్ తెచ్చిన వాళ్ళు బైబిల్ చూసుకోండి. బైబిల్ తేనవారు మాత్రం బైబిల్లో ఉన్న మాట చదువుతుంటారు కదా, ఆ చదువుతున్నది మీరు చెవులారా ఆలకించాలి. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 22వ వచనం చదువుతారు. జాగ్రత్తగా వినండి మీరు. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 22వ వచనం. ఎట్లనగా, జ్ఞానము లేని వారలారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానము లేనివారుగా ఉండిపోతారు. మీకు ఏమర్థమైంది చెప్పండి.
జ్ఞానము లేని వారులారా మీరు ఎంతకాలం జ్ఞానం లేని వారుగా ఉండిపోతారు అంటున్నాడు. అంటే ఈ దేవుని మాట ప్రకారం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ లోకానికి ఏమి లేదు చెప్పండి? ఉందనా లేదనా? లేదా? కాస్త మొహమాటంగా ఏమంటే ఏది చెప్తే ఏమనుకుంటారా అన్నట్టుగా కాకుండా ఓపెన్ గా మాట్లాడుకుందాం. ఏదో ప్రసంగం మేమేమీ వినాలా అన్నట్టుగా కాకుండా నేను మధ్యలో అప్పుడప్పుడు మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాను, మీరు మాట్లాడాలి. అప్పుడే నా ప్రసంగం మీకు అర్థమవుతున్నట్టు. చాలా కష్టపడి హైదరాబాద్ నుంచి ప్రయాణం చేసుకుంటూ వచ్చామండి. ఏదో ఒకటి మీకు నేర్పించి వెళ్ళామన్న తృప్తి మాకు ఉండాలి. ఈరోజు బైబిల్లో దేవుడు పలుకుతున్న మాట ప్రకారం జ్ఞానము లేని వారులారా మీరు ఎంతకాలం జ్ఞానము లేని వారిగా ఉండిపోతారు అంటున్నాడు దేవుడు. ఇక్కడ ఒక మాట మీకు అర్థం కావాలి. నేను ప్రారంభంలో ఒక మాట చెప్పాను. ఈరోజు మనిషి ఆకాశంలోకి వెళుతున్నాడు, సముద్రంలోకి వెళ్తున్నాడు, భూమిని తవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు, సొరంగాలు కనిపెట్టాడు, సముద్రంలో ఎన్నో విలువైన వస్తువులు బయటికి తీశాడు. జ్ఞానం జ్ఞానం జ్ఞానం. ఒకప్పుడు మన భారతదేశంలో ఎడ్ల బండి మీద రాకెట్లు పట్టుకెళ్ళేవారు మన ఇస్రో వాళ్ళు. అలాంటి వాళ్ళు ఇప్పుడు 3 నెలలకి 6 నెలలకి ఒక రాకెట్ పైకి ఎగరేస్తున్నారు. మా భారతదేశం జ్ఞానంలో డెవలప్ అయింది అంటున్నారు. అసలు దేవుడి మాట జ్ఞానం లేని వాళ్ళారా మీరు ఎంతకాలం అలా ఉండిపోతారా అన్నాడు. ఈ మాట ఇప్పుడు మీకు అర్థం కాదండి. ఇదేంటండి దేవుడు అలా జ్ఞానం లేదంటున్నాడు అని అనుకుంటున్నారు మీరు. ఎందుకు మనిషికి జ్ఞానం లేదన్నాడు చివరికి వెళ్ళేసరికి నా మాట మరల జ్ఞాపకం చేస్తాను గంట తర్వాత మీకు అప్పుడు అర్థమవుతుంది. ఇది ఈ మాట ప్రకారం ఒకటి మనకు అర్థమైంది, మనిషికి జ్ఞానం లేదని మాత్రం దేవుడు ఏం చేశాడు? డిక్లేర్ చేశాడు. ప్రేమ దేవుడు పిల్లలరా, మీకు ఈ మాట గురించి అర్థం కావాలన్నా ఈ కట్టి మిగిల్చిన కన్నీటి గాథ వెనకాల ఉన్న సారం మీకు అర్థం కావాలి అన్నా ముందుగా దేవుడి గురించి కాస్తంత పరిచయం మీకు అవసరం. ఈరోజు భూమి మీద ఉన్న మనిషికి అన్ని విషయాలలో ఒకే రకమైన అభిప్రాయం ఉంది. ఉదాహరణకి పంచదార ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తారు చెప్పండి? పంచదార ఎలా ఉంటుంది? చూడడానికి తెల్లగా ఉంటుంది, నోట్లు వేసుకుంటే తీయగా ఉంటుంది. ఏమంటే ఇదే ప్రశ్న అమెరికా వాళ్ళు అడిగేవాళ్ళనుకోండి, ఆన్సర్ సేమ్ వస్తుందా మారుతుందా? మీకు అర్థమైందో లేదో? ఇదే పంచదార గురించి నేను అమెరికా వాళ్ళు అడిగాను, పంచదార ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తాడు? భాష వేరైనా మనం తెలుగులో మాట్లాడతాం, వాడు ఇంగ్లీష్లో మాట్లాడతాడు, కానీ ఆన్సర్ మాత్రం ఒకటేనా? ఆన్సర్ ఒకటే. ఏమంటాడు? అవునండి వైట్గా ఉంటుంది, తర్వాత స్వీట్ తెల్లగా ఏమంటుంది తీపిగా ఉంటుంది అంటాడు. ఇప్పుడు నేను పాకిస్తాన్ వాళ్ళు అడిగానండి, ఏమని పంచదార ఎలా ఉంటుంది అని అడిగాను. వాళ్ళ భాష హిందీ కదా లేదా ఉర్దూ కదా, వాళ్ళ భాషలో సమాధానం చెప్తారు, కానీ ఆన్సర్ మాత్రం ఒకటే కదా. కారం ఎలా ఉంటుంది అని అడిగాను. మీ గుంటూరు కదా ఫేమస్ మీరు దేనికి కారానికి. కారం ఎలా ఉంటుందంటే చూడడానికి ఎర్రగా ఉంటుంది, తింటే మంట పుడుతుంది. నేను కూడా ప్రశ్న అడుగుతున్నాను, దేవుడు ఎలా ఉంటాడని సమాచారం అడిగితే అందరూ ఒకటే ఆన్సర్ ఇచ్చారా? మీకు అర్థం అవ్వలేదా? దేవుడు ఎలా ఉంటాడు అని అడగండి. భారతదేశంలో ఉన్న వాళ్ళు ఒకలా ఆన్సర్ ఇచ్చారు, పక్క దేశంలో ఉన్న వాళ్ళు ఒకలా ఆన్సర్ ఇచ్చారు, భారతదేశంలో ఉన్న వాళ్ళు అయితే రకరకాల ఆన్సర్లు ఇచ్చారు. దేవుడు ఎలా ఉంటారు అంటే అందరికీ ఏకాభిప్రాయం ఉందా లేదా? లేదు. ఇదేంటండి, అన్నిటిపైన ఏకాభిప్రాయం ఉన్న మనిషికి దేనిపైన ఏకాభిప్రాయం లేదు? దేవుడి పైన ఏకాభిప్రాయం లేదు. దేవుడు ఎవరో కరెక్ట్గా అందరూ ఒకే ఆన్సర్ ఇవ్వటం లేదు. ఎందుకు మానవులు ఇలా దేవుడి విషయంలో భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నారు? ఎందుకు దేవుడి విషయంలో మనిషికి పూర్తిగా జ్ఞానం అందలేదు అంటే మనిషి చేసిన తప్పు, మనిషి చేసిన పొరపాటు అండి. ఈ భూమి మీద ఉన్న మానవులందరినీ కలిగించిన దేవుడు, లేదా మీరు కూర్చుంటున్న ఈ నేల, పైకి చూస్తే కనబడుతున్న ఆకాశం, మీరు అనుభవిస్తున్న వర్షాలు, వస్తున్న ఎండ, కలుగుతున్న సూర్యుడు చంద్రుడు, ఏమిటి వస్తున్న ఋతువులు కాలాలు, వీటన్నిటినీ కలిగించిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఈ మానవులందరికీ తండ్రిగా చెప్పుకున్నాడు. ఆ తండ్రిని ఈ మానవుడు మర్చిపోతే ఆ తండ్రి గురించి 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చిన ఆయనే యేసుక్రీస్తు వారు.
అయితే విషయం ఏమైంది అంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత మనందరికీ ఒక తండ్రి ఉన్నాడు, ఆయనే దేవుడు అని చెప్పాడు. కానీ ఈరోజు దురదృష్టం ఏంటంటే ఆయన అందరినీ కలిగించిన దేవుడు కొరకు చెప్పడానికి వస్తే ఆ దేవుడి మాటలకు ఒక మతమని ముద్రవేయటం వలన అందులో ఉన్న మహాజ్ఞానం అనేది మనిషికి అందకుండా పోయింది. ప్రేమ దేవుని పిల్లలారా, బైబిల్ మతం కాదండి, మహాజ్ఞానం. మన పరమ తండ్రి మన పుట్టించిన దేవుడు మనల్ని ప్రేమించి రాయించిన వాక్కులవి. మీరు ఆనందపడతారండి. ఈరోజు ప్రసంగం చివరి వరకు మీరు మనసు పెట్టి వినండి. నిజంగా ఇంత గొప్పగా బైబిల్ ఉంటుందని మేము ఎప్పుడు అనుకోలేదని మీరు మనసారా బైబిల్లో ఉన్న మాటలు ఒప్పుకుంటారు. కారణం ఏంటంటే అదొక దేశానికో, అదొక రాష్ట్రానికో, ఒక గ్రామానికో సంబంధించిన మాటలు కదండి బైబిల్ అనగానే. యావత్ భూమి మీద ఉన్న మానవులందరి కొరకు, ఈ యావత్ భూమిని మానవులను కలిగించిన దేవుడు పలుకుతున్న మాటలు కనుక ఆ మాటల్లో ఉన్న సారం అర్థమైతే మనం ఎంత ఆనందపడతామో. మన తండ్రి, మనల్ని పుట్టించిన దేవుడు మనల్ని ప్రేమించి ఇంత గొప్ప మాటలు బైబిల్లో రాశాడనని మీరు చాలా ఆనందపడతారండి. ప్రేమ దేవుని పిల్లగా, కట్టె మిగిల్చిన కన్నీటి కదా. కట్టె అనగానే ఆన్సర్ వచ్చింది ఏంటి? శరీరం. అది ఎవరికి కన్నీళ్లు మిగులుస్తుంది? కట్టె మిగిల్చిన కన్నీటి కదా. ఇక ఒక మాటలో ఆ టైటిల్లో ఉన్న సారం ఏంటంటే ఆ కట్టె చివరికి మనకి ఏం మిగులుస్తుందంటే కన్నీళ్ళు మిగులుస్తుందా? శరీరం, దేహం నాకు కన్నీళ్ళు మిగులుస్తుందా? ఇదేంటండి? ఎందుకు ఈ టైటిల్ ఎలా రాశారు? అది నాకెక్కడ కన్నీళ్ళు మిగులుస్తుంది? అది నాకెప్పుడు కన్నీళ్ళు మిగిల్చింది? అసలు ఎప్పుడంటే నాకు కన్నీళ్ళు వచ్చేది? కట్టె వల్ల. ఇదంతా మీరు ఓపికగా ఈ రాత్రి మీరు వినాలి. ప్రేమ దేవుని పిల్లలారా, బైబిల్లో ప్రారంభ పలుకుల్లో మీరు ఒక మాట విన్నారు. దేవుడు తల్లి గర్భంలో 9 నెలలు లేదా 10 నెలలు 270 రోజులు 300 రోజులు ఒక భారీ నిర్మాణాన్ని చేపట్టాడు. ఆ భారీ నిర్మాణమే ఇక్కడ కూర్చుంటున్న మీరు, నిలబడ్డ నేను, ఈ రోజు ఆరిన నేల మీద ఉన్న సుమారు 250కు పైగా దేశాలు, 780 కోట్ల మంది ప్రజలు. ఈ నిర్మాణాలన్నీ కూడా దేవుడు తన స్వహస్తాలతో చేపడుతున్న నిర్మాణాలు ఇవి. కీర్తన గ్రంథం ఓ మాట చూడండి, 127వ అధ్యాయము 1వ వచనం. మీరు తల్లులు జాగ్రత్తగా ఈ వాక్యం చదవాలి. చాలా మంది నాకు తెలిసి తల్లులు కూర్చున్నారు ఇక్కడ. మీకు ఒక మంచి మాట దేవుడు రాత్రి చెబుతున్నాడు, ఆలకించండి. ఒక ప్రశ్న వస్తుంది ఇప్పుడు మీకు అక్కడ. కీర్తన గ్రంథం 127వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము. ఎవరు ఎంతమంది అన్నారు? చేయలేపండి. అందరు విన్నారా? ఇక్కడ క్రైస్తవులు మీకు ప్రశ్న అడుగుతున్నాను. ఈ వాక్యం ఎప్పుడు మనం ఎక్కడైనా చెప్పండి, ఏ సందర్భంలో ఈ వాక్యం చదువుకుంటాం? గృహప్రవేశానికి చదువుతారు, అవునా? మరియమ్మ గారు, అబ్రహాం గారు ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు ఓపెనింగ్ అయ్యగారు వచ్చారు. ఏ వాక్యం చదువుతారు అక్కడ? యెహోవా ఇల్లు కట్టించని ఎడలా దాని కట్టువారి ప్రయాసం. నేను మాట్లాడుతున్నాను. అక్కడ యెహోవా కట్టిస్తున్న ఇల్లు ఈ ఇల్లా? ఏ ఇల్లు? ఏ ఇల్లు? యెహోవా ఇల్లు కట్టించని ఎడలా దానిని ఒకవేళ ఎవరైనా కడదామనుకుంటే దాని ప్రయాస వ్యర్థం అంటున్నారు. నేను ఇప్పుడు అడుగుతున్నాను, అంకల్ గారు ఒక ఫ్లోర్ వేసి వదిలేశారు. డబ్బులుంటే నేను పైన ఇంకో ఫ్లోర్ వేస్తాను. దేవుడు అవసరమా? మీకు అర్థమైందా? ఇప్పుడు ఒకవేళ మనం ఉండే ఇల్లు దేవుడే కట్టిస్తున్నాడు అనుకుంటే, దేవుడిని నమ్మని చాలా మంది ఫ్లోర్ల మీద ఫ్లోర్లు, ఫ్లోర్ల మీద ఫ్లోర్లు, ఫ్లోర్ మీద ఫ్లోర్లు వేశారు. అలాగే ఎవరు కట్టించారు? అక్కడ చెబుతున్నది దేవుడు మనం కట్టుకునే భౌతిక సంబంధమైన ఇల్లు గురించి కాదండి. దేని గురించి? హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదివితే, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదివితే చూడండి ఒకసారి. మోషే తన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు అని ప్రారంభమవుతుంది ఆ వాక్యం. దేవుడి ఇంటి మీద మోషే నమ్మకంగా ఉన్నాడంట. నిరీక్షణ వలన ఉత్సాహమును తొదమట్టుకు మనము చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు అని ఉంటుంది అక్కడ. మీరు తీసిన చదివేశాను నేను. తొదమట్టుకు ఆయన మనకి ఇచ్చిన నిరీక్షణను మీరు చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఉందా? అలా లేదు చూసుకోండి. నేను చదివేశాను. ఉందా? బైబిల్లో ఉందా లేదు చూసుకోండి. మళ్ళీ తప్పు చెప్పేశారు అనకండి.
ఎబ్రి పత్రిక 3:6 మోషే దేవుని ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ఎక్కడుంది దేవుడికి ఇల్లు? ఎక్కడుంది? అరణ్యంలో ఉందా? ఏంటి దేవుడి ఇల్లు అంటే ఇశ్రాయేలీయుల కుటుంబాల్లో దేవుని పిల్లలైన ప్రజలే దేవుడికి ఏంటంట ఇల్లు. మనం కూడా నమ్మకంగా దేవుడి కొరకు నిలబడితే మనం కూడా దేవుడికి ఏంటంట ఇల్లు. ఇప్పుడు చెప్పండి, దేవుడు కట్టే ఇల్లేది? యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. ఏంటనుకుంటున్నారా? ఇల్లు నేనే, ఆ ఇల్లు మీరే. ఎక్కడ కట్టాడు ఈ ఇల్లు? తల్లి గర్భంలో 300 రోజులు కట్టాడండి. నేను మాట్లాడుతున్నాను. 9 నెలలు 10 నెలలు దేవుడు ఈ భారీ నిర్మాణాన్ని చేపట్టి కడతన్నాడు. రోజు కడతన్నాడు. కీర్తన గ్రంథం 139 చదివితే అదే. నా అవయవములు దినదినము నిరూపింపబడుచుండగా అవన్నీ నీ గ్రంథములు లిఖితములాయను అంటాడు. అనగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవయవాన్ని ఇదిగో నేను ఉంచుకొని చూసాను. ఈ బాడీ, ఇందులో ఉన్న ప్రతి అవయవాన్ని నా తల్లి గర్భంలో నా తండ్రి ప్రతి రోజు వాటిని అమర్చాడు. నా కళ్ళు ఇక్కడే ఉండాలి. ఎవరి డిజైన్ చెప్పండి? ఇది ఎవరి డిజైన్? దేవుడి. నాకు వద్దు, నేను పక్కన పెట్టుకుంటాను వెనకాల. అవుతుందా? పోనీ మీరు ట్రై చేసి చూడండి, అవుతుందేమో. అవదు. జుట్టు నాకు ఇక్కడ వద్దు, ప్లేస్ మార్చుకుంటాను. అవుతుందా? అవదు. నోరు ఇలాగే ఎందుకు ఉండాలి? నోరు నేను వెనకాల పెట్టుకుంటాను. అవుతుందా? అవును. అంటే టోటల్ గా దీని డిజైన్ ఎవరి ఇష్టం, ఎవరి చేతుల్లో ఉంది అంటే మీ పరమ తండ్రి, మీ దేవుడి చేతుల్లో ఉన్నది. ఆయన అంటున్నాడు అక్కడ, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థం. నేను 3 నెలలు కట్టి ఆపేశాను, మీరు ట్రై చేయండి అన్నాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? తల్లి గర్భంలో బిడ్డ పడ్డది, 3 నెలలు కట్టాడు, నిర్మాణం ఆపేశాడు. మీరు కట్టండి చూద్దాం. చాలా మంది తల్లుడు బాధతో నాకు 3 నెలల బిడ్డ పోయాడండి, 6 నెలల బిడ్డ పోయాడండి, 5 నెలల బిడ్డ పోయాడండి, 7వ నెల బిడ్డ పోయాడండి చెప్పుకుంటున్నాను లేదా తల్లుడు? అంటే ఆ నిర్మాణాన్ని తండ్రి ఏం చేశాడు? అక్కడ ఆపేశాడు. ఎవరైనా కట్టగలరా? యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని ఎవరైనా కడదాం అనుకుంటే వాళ్ళ ప్రయాసం ఏమైపోతుందంట? వ్యర్థం. అంటే ఏ ఇల్లు, దేవుడి ఇల్లు అయినా ఈ దేహాన్ని దేవుడు తల్లి గర్భంలో కడుతుంటే అది నా వల్ల తప్ప భూమి మీద ఉన్న ఎవడి వల్ల కాదు అన్నాడు. మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. దేవుడు కట్టించే ఇంటికి వాడే మెటీరియల్ భూమి మీద ఎక్కడ దొరకదు. ఉదాహరణ, నాకు 2 చేతులు బిగించాలండి. దేవుడు ఒకటి బిగించాడు, ఒకటి మానేసాడు తల్లి గర్భంలో. బయటకు వచ్చేసాను నేను. మా అమ్మగారు బయటకు వచ్చిన తర్వాత, ఏమంటే నా బిడ్డకు ఒక చేతిని బిగించడం నా తండ్రి మర్చిపోయాడండి, దేవుడు మర్చిపోయాడండి, ఎక్కడైనా చేయి దొరుకుతున్నాయో చూడండి అన్నది. ఎక్కడ దొరుకుతాయి చేతులు? ఇడ్లీలు అమ్మే షాపులు ఉంటాయి, కిడ్నీలు అమ్మే షాపులు ఉన్నాయి. అడగండి ఎక్కడైందండి. అంత ఎందుకండి? మనకు ప్రమాదం జరిగి రక్తం అంతా కారిపోతే రక్తం తయారు చేసే ఫ్యాక్టరీలు ఎక్కడన్నా చూసారా మీరు? మళ్ళీ అడుక్కోవాలి, నాయన కొంచెం రక్తమే నాయన, కొంచెం రక్తమే నాయన. ఎవరిని అడుగుతున్నావు? నీ తండ్రి కట్టి పెట్టాడు ఆల్రెడీ, అందులోంచి తీసుకోవాలంతే. భూమి మీద ఎక్కడ ఈ దేహానికి సంబంధించిన ఏవి కూడా నీకు దొరకవు. మీరు ఇక్కడ నవ్వుకుంటారు. ఇప్పుడు అవయవాల వరకు వద్దు, వెంట్రుకలు కూడా దొరకవు. దొరికాయా? బోడుగుండు అయిపోయిందండి నాకు, సిగ్గు అయిపోతుంది బయటకు రావడానికి. నాకు విగ్గు కావాలి. ఎక్కడ వస్తుంది విగ్గు? ఇప్పుడు ఎవరో స్త్రీలు మొక్కిచ్చేస్తే వాటిని బాగా నైస్ గా రుద్ది విగ్గు తయారు చేసి పెడతాడు అక్కడ. ఎక్కడ వెంట్రుకలు ఏం చేసినవి కాదు, ఎవరో ఇచ్చినవి విగ్గు చేసి పెట్టాడు అక్కడ. ఆడపిల్లలు చూడండి, నాకు పొడవుగా జుట్టు ఉండాలని సవరాలు ఏదో పెడతా ఉంటారు జడకు రావు కనపడడానికి. ఎక్కడది? ఎవరు తయారు చేయరండి అవి. ఎక్కడ ఒకరిని? నీ పరమ తండ్రి నీ కొరకు నీ తల్లి గర్భంలో నిర్మించాడు ఈ దేహాన్ని. ఇదంతా మీరు మనసులో పెట్టుకోండి. ఇప్పుడు ఒక ఆన్సర్ అయితే వచ్చింది. ఈ దేహం మన పరమ తండ్రి కష్టం. భూమి మీద ఉన్న ఎవరు కూడా దీన్ని చెయ్యలేరు, కట్టలేరు. ఒక అవయవం పోతే ఒక అవయవం కూడా భూమి మీద ఎక్కడ కూడా మనకి దొరకదు. ఇదంతా మీరు మనసులో పెట్టుకోండి. ఇప్పుడు ఈ కట్టి మీద వచ్చిన కన్నీటి కాదు ఏంటంటే, పరమ తండ్రి ఎంతో ఇష్టంతో ఇష్టపూర్వకంగా తానే కష్టపడి 300 రోజులు దేహాన్ని కట్టి 3 కేజీలు 2.5 కేజీల బిడ్డని తల్లి గర్భంలో రెడీ చేసి
ఉమ్మనీటిలో వాడిని కాపాడి, నాన్న నీకు రోజు డిసైడ్ చేస్తాను రా, అది నేను డిసైడ్ చేసే రోజు, అది నేను డిసైడ్ చేసిన రోజు నువ్వు భూమి మీదకి వెళ్తావని చెప్పి మనల్ని ఒకనాడు మన తండ్రి ఈ భూమి మీదకి పంపించాడు. వచ్చాం లోకంలోకి. 3వ సంవత్సరం వచ్చింది, కాస్త తెలుస్తుంది, నోరు కాస్త తిరుగుతుంది. అమ్మ ఒళ్ళో పెట్టుకుని అమ్మ అమ్మ అంటుంది. మనం ఏమన్నాం? అమ్మ. నాన్న అడుగో నాన్న, అక్కిదిగో అక్క, చెల్లెదిగో చెల్లి, ఆకాశం అదిగో ఆకాశం, భూమి అదిగో భూమి, ఇది పాలు, ఇది పెరుగు, ఇది అన్నం. అన్ని ఎవరు నేర్పుతున్నారు నీకు? తల్లి నేర్పింది. లోకాన్ని చూసావు, కాస్త ఎదిగావు, లోకంలో ఉన్నవన్నీ తెలుస్తున్నాయి. చీకటి గదిలో 300 రోజులు కొట్టుమిట్టాడిన నీకు అక్కడ అమ్ముందా? నాన్నున్నాడు? ఎవరు లేకుండా 300 రోజులు చీకటి గదిలో ఎలా ఉండగలిగా? అక్కడ ఒక పెద్ద సహాయం నీకుంది. భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ సహాయాన్ని మర్చిపోయావు నువ్వు. ఎవరా సహాయం? డాడీ. నాన్న నేను ఉన్నాను రా నీకు, నేనే ప్రతిరోజు వస్తున్నాను, నా స్వహస్తాలతో నిన్ను ముట్టుకుంటున్నాను. ముక్కు, నోరు, కాళ్ళు, గోర్లు, వెంట్రుకలు అన్ని బిగిస్తున్నాడు. నేను డోంట్ వరీ, నేను ఉన్నాను. ఎక్కడ? తల్లి గర్భంలో 300 రోజులు ఆయన ప్రేమను అనుభవించి వచ్చిన మనిషి పరగానే తల్లిని చూశాడు. అమ్మ అంటున్నాడు, నాన్న అంటున్నాడు. కలిగించిన దేవ అని ఒకరేనంటారా? క్రైస్తవులు స్తుతి కూటలు పెడతారు. ఎప్పుడు పెట్టుకుంటారు? కృతజ్ఞత కూడిక. ఉద్యోగం వస్తే, వ్యాపారం వస్తే, డబ్బులు బాగా వస్తే, ఏదో శుభకార్యం జరుగుతుంటే. బైబిల్లో ఒక ఆయన స్తుతి కూటం పెట్టాడు, దావీదు గారు. ఏమన్నాడు తెలుసండి? నా అంతరింద్రియములను నీవు కలగ చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది. అందును బట్టి దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడా? కీర్తన గ్రంథం 139 అది. నాకు అవయవాలు ఇచ్చినందుకే స్తుతులు తండ్రి నీకు, లేకపోతే నాకెక్కడది రూపం అన్నాడు దావీదు గారు. అంటే రూపం ఇచ్చినందుకు ప్రతిరోజు అర్థం ముందుకు వెళ్ళి అందరూ ఏం చెప్పాలి చెప్పండి ఇప్పుడు దేవుడికి? చెబుతారా? వెంట్రుకలు ఏంటంటే కాస్త ఊడిపోతున్నాయి కొంతమంది, కాస్త ఇక్కడ తెల్లబడుతున్నాయండి. ఆడపిల్లలు అయితే బొక్కులు వస్తున్నాయండి, క్రీములు, లిప్టిక్లు, రంగులు, అబ్బబ్బబ్బబ్బా. ఎప్పుడు దీన్ని చూసుకుని మురిసిపోతున్నారు తప్ప ఇది ఇచ్చిన ఆయన ఉన్నాడు అనేది ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటారంటే పొద్దున అద్దం ముందుకు వెళ్ళినప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోండి. రేపటి నుంచి మీరు చేయండి పోయింది దేవా అద్దంలో చూసుకుంటారు కదండి. ఒకప్పుడు ఎంత అద్దాలండి, ఇప్పుడు అద్దం మొత్తం టాప్ టు బాటం కనపడాలి. పెద్ద అద్దాలు వచ్చేసాయి. ఒకప్పుడు ముఖం చూసుకుంటే చాలా అనుకునేవారు. అద్దాలు ఎంత సైజ్ అంటే ఒకప్పుడు మీరు చెప్పండి. చిన్నది ఇంత కదండి, మహా అయితే ఇంత. కొంచెం పెద్దవాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు ఇంత అద్దం ఉండేది. ఇప్పుడు బీరువా ధైర్యం చేశాడు. 6 అడుగులు బీరువా, 6 అడుగుల అద్దం. ఎందుకు? 6 అడుగులు మొత్తం అందులో కనపడాలి. పోనీ చూసుకున్నప్పుడు దేవా ఏంటి దేవా ఇంత హైట్ నాకు అన్నారు ఎప్పుడైనా? దేవుని పిల్లలరా, ఈ కట్టే మీరు ఇదంతా ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారు అంటే, ఈ కట్టే దేవుడు కట్టాడు. నెమ్మదిగా ఇది నిన్ను ఏం చేస్తుంది అంటే, దాని ఇష్టాలు, దాని సుఖాలు, దాని భోగాలు, దానికి కావలసిన వాటి వైపు నిన్ను తీసుకెళ్తుంది. బాగా వినాలి. ఏది మిస్ అయిపోయిన ప్రసంగం అర్థం అవ్వదు మీకు. దేవుడు కట్టిన ఈ దేహం, దేవుడు కట్టిన ఇల్లు, దేవుడు కట్టిన ఈ శరీరం లోకానికి వచ్చిన తర్వాత ఈ లోకంలో ఉన్న రుచులు చూసింది, ఈ లోకంలో ఉన్న రంగులు చూసింది, ఈ లోకాన్ని చూసిన ఈ కట్టే నెమ్మదిగా ఈ లోకంలో ఉండే ఇష్టాలు, ఈ లోకంలో ఉండే రుచులు, ఇవన్నీ అది నెరవేర్చుకోవడానికి మిమ్మల్ని జాగ్రత్తగా లోకం వైపుకి తీసుకువెళుతుంది. కాస్త నా మాటల్లో మీకు ఒక డౌట్ రావాలి ఇక్కడ. ఏంటో డౌట్? మిమ్మల్ని లోకం వైపు తీసుకెళ్తుంది. ఏం తీసుకెళ్తుంది? మీ కట్టే మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? లోకం వైపు. ఇక్కడ మీకు వెంటనే ఒక ప్రశ్న రావాలి. ఇదేంటంటే కట్టె మమ్మల్ని తీసుకెళ్ళటం అంటే మేమే కట్టు కదా. మీరు ఎవరండి అని అడగండి ఎవరినైనా. ఏం చెప్తారు చెప్పండి ఆన్సర్? మేమండి పలానా రెడ్లు అండి అంటారు. కొంతమంది అయితే ఉద్యోగం పేరుతో వాళ్ళని పరిచయం చేసుకుంటారు. మీరు ఎవరండి? నేనండి బిఈడి మాస్టర్ గారినండి, నేను డాక్టర్ గారినండి, నేను యాక్టర్ గారినండి.
నేను లాయర్ అండి, నేను పాస్టర్ గారినండి. నేను అడుగుతున్నది నువ్వెవరని అడుగుతున్నాను. ఇదే ప్రశ్న దేవుణ్ణి అడిగితే బైబిల్ ఏం చెప్పాడో తెలుసండి? ఒక్కసారి బైబిల్ తీయండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక చూద్దామండి. పేతురు గారు రాసిన రెండో పత్రిక. త్వరగా మీరు, నేను చెప్పిందంతా ఇప్పుడు నేను బైబిల్ నుంచి మెటీరియల్ ఇవ్వాలి మీకు. మన తండ్రి మనకి ఇంత మహాజ్ఞానం రాయించారు బైబిల్లో. పేతురు గారు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం 13వ వచనం చాలా జాగ్రత్తగా చదవాలి. ఏమంటే దగ్గర ఉన్న వాళ్ళు చదువుతా నాకు వినపడుతుంది. పేతురు గారు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము 12, 13, 14 చదువుతున్నారు. కాబట్టి మీరు ఈ సంగతులు తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నాను. వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నామము సూచించిన ప్రకారము నా గుడారము అడవి చేసుకుంటే పేతురు గారు ఏమంటున్నారు? నా గుడారము అన్నాడు. ఏ గుడారం? ఎందుకు? ఆయన వేసుకున్న టెంట్ గురించి మాట్లాడట్లేదు. ఇది గుడారం అనగానేంటి? దేహమే దేవుడు కట్టిన గుడారం. అందులో ఆలయంగా ఆయన ఉండాలని కట్టాడు దీన్ని. పేతురు గారు అంటున్నాడు, నేను ఈ గుడారంలో ఉన్నంత కాలం నేను దేవుడి సంగతులు, దేవుడి మాటలు చెప్పి నేను మిమ్మల్ని రేపుతాను దేవుడి కోసం. నేను గుడారంలో ఉన్నాను అంటున్నాడు పేతురు గారు. ఇక్కడ మీకు ఒకటి కన్ఫ్యూజన్, డౌట్ రావాలి. నేను వేరంటున్నాడు, నా గుడారం వేరంటున్నాడు. ఇందుకు గుడారం అంటున్నది దేని కోసం? గుడారం అన్నా, కట్టన్నా, దేహం అన్నా ఒకటే, శరీరం. ఇప్పుడు మీకు ఒకటి అర్థం కావాలి కదా. పేతురు గారు శరీరాన్ని దేంతో పోల్చారు చెప్పండి? ఇప్పుడు గుడారం. గుడారం అన్న పదానికి అర్థం చెప్పండి. పంచాయతీ ఎలక్షన్ జరిగాయి మీకు? ఎలక్షన్ జరిగేటప్పుడు పోలీసులు వేసుకుంటారు అక్కడ. ఏమేస్తారు వాళ్ళు? గుడారం. ఎందుకు వేశారు? ఎలక్షన్ డ్యూటీ ఉంది కనుక. డ్యూటీ అయిపోయిన తర్వాత గుడారం ఏమైపో చెప్పండి? లేచిపోతా అక్కడ ఉంది కదా. ఇప్పుడు పేతురు గారు శరీరాన్ని దేంతో పోలుస్తున్నాడు? గుడారం. 60-70 సంవత్సరాలు నేను భూమి మీద ఉండడానికి నా దేవుడు నాకిచ్చిన గుడారం అది. ఏది? దేహం. దేహం గుడారం అయితే, బాగా వినాలి, దేహం గుడారం అయితే నువ్వెవరు? ఎందుకే నువ్వెవరు? కన్ఫ్యూజ్గా ఉంది కదండి. ఇంకో మాట చదివిస్తాను. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక. చూడండి, బైబిల్ అంటే ఒక వండర్ఫుల్ నాలెడ్జ్ అండి. అందుకే ప్రారంభంలో ఒక మాట చదివించాను మీకు. ఏమని? జ్ఞానం లేని వారులారా ఎంతకాలం అలా జ్ఞానం లేకుండా ఉండిపోతారు. రండి కాస్త నా బైబిల్ దగ్గరికి రండి అంటున్నాడు దేవుడు. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఎంత బాగుంటుంది? భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోతుంది. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోతుంది. ఏదా గుడారం? మళ్ళా ఇక్కడ కూడా శరీరమే. అది ఏమైపోతున్నాడు? కొద్ది కాలానికి శిథిలం అవుతుంది, అనగా పాడవుతుంది అన్నాడు. నేను మాట్లాడుతాను మిమ్మల్ని. యవ్వనంలో ఉన్నప్పుడు మీ ఫోటో చూసుకోండి, ఎలాగుంటది? 20 సంవత్సరాలు మీ ఫోటో ఎలాగుంటది? 60 సంవత్సరాల్లో మీ ఫోటో ఎలాగుంటది? తేడా ఉందా? ఒకేలాగా ఉన్నారు చెప్పాలి. ఉందా? అప్పుడున్న రంగు, అప్పుడున్న సొగసు, అప్పుడున్న రూపం ఎక్కడదండి? ఎక్కడికక్కడ నుడతలు వెళ్ళిపోయి, ఎక్కడికక్కడ తెల్లగా అయిపోయి, కొత్తగా కట్టిన ఇల్లుకినండి ఒక 40-30 సంవత్సరాల ఇల్లుకి తేడా ఉంటుందా? ఉండదా? ఉంటది. ఎక్కడికక్కడ పెచ్చులు ఊడిపోతాయి, ఎక్కడికక్కడ పెంకులు లేచిపోతాయి. ఇల్లు దేవుడు కట్టిన ఈ దేహం కూడా కొద్ది కాలానికి ఏమవుతుందండి? శిథిలం అయిపోతుందని ఆయన నీకు సిగ్నల్స్ ఇస్తాడని శిథిలం అయిపోతున్నాడు. ఎలాగిస్తుంది? చూపు ఇలా ఏమన్నా పురుషులు ఎలా దువ్వుకున్నప్పుడు ఒకసారి అలా దువ్వును ఆగిందంటే అర్థం ఏంటో తెలుసా? ఎక్కడో తెల్లగా 2 బయటకు వచ్చాయి. ఏంటవి? వెంట్రుకలు. వెంటనే నాగా షాప్కి వెళ్తాడు. రంగు వేస్తావా, 2 అట్లు కట్ చేస్తావా అంటాడు. అంటే అర్థం ఏంటంటే శరీరం ఏమిస్తుందో తెలుసా నీకు? సిగ్నల్స్ ఇస్తుంది. ఏమని? నాయన నీ పని భూమి మీద
నీ బాడీకి సిగ్నల్స్ వచ్చాయి, నీ బాడీకి సిగ్నల్స్ వచ్చాయి. వచ్చింది దానికి ఇక శిథిలం అయిపోయే కాలం ఏమైంది? వచ్చింది. సిగ్నల్స్ ఇస్తుంది. ఏమంటే నెమ్మదిగా స్టార్ట్ అవుతాయి. మూతి మీద ఉన్న ఈ మేషాలలో అక్కడక్కడ ఒక్కొక్క రెండు తెల్లబడతాయి. ఆ తర్వాత ఈ పక్కన ఇవి తెల్లగా అవడం మొదలవుతాయి. ఇది కొత్త కాలానికి ఇది మొత్తం తెల్లగా అవుతుంది. ఇక్కడ స్టార్ట్ అయిన తెలుగులా పైకి వెళ్ళి మొత్తం అంతా ఏమవుతుంది? వైట్. అంటే నీ పని అయిపోతుంది ఆయన ఇంకా కొద్ది రోజులు అని చెప్తుంది. నీ శరీరం ఏమైపోతుంది అన్నాడు? శిథిలం అవుతుంది. ఇది బాగుంది, దీన్ని చాలా క్లియర్గా ఉంది. కానీ నేను ఆ శిథిలం అయిపోయే ఆ గుడారంలో ఉన్నాను అని పేతురు గారు అంటున్నారు, ఉంటాము అని పౌలు గారు అంటున్నారు. ఇందుకు ఎవరు ఆ గుడారంలో ఉంటున్నది? ఎవరు? మీరే. మీరంటే ఎవరో తెలుసా? ఆత్మ. ఆత్మే మనిషి, శరీరం కాదు. నేను చెప్పలేదండి, ఇది సూపర్ వాక్యం ఒకటి చూపిస్తాను ఇప్పుడు బైబిల్లో మీకు. రోమిలికి రాసిన పత్రిక. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. 10 నిమిషాలు పడుతుంది ఈ వాక్యం. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం. జాగ్రత్తగా బైబిల్ చేయండి అందరూ. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం అండి. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదీ లేదని నేను ఎరుగుతున్నాను. ఇలా చదివితే అర్థమవుతుంది. మళ్ళీ చదువుతున్నాను నేను చదువుతాను, ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. నాయందు అనగా అని ఎప్పుడు అంటారు చెప్పండి? స్కూల్కి పిల్లలను పంపిస్తాం కదా. సూర్యుడు అనగా, చంద్రుడు అనగా, వంకాయి అనగా, భూమి అనగా అంటే అర్థం ఏంటి? దాని గురించి పూర్తి వివరణ ఇస్తున్నారని అర్థం. ఇప్పుడు దేవుడు నాయందు అనగా ఏమని చెప్పండి అక్కడ? అనగా నా శరీరం, నా శరీరం, నా శరీరం. నేను శరీరం కాదు. నా శరీరమందు మంచిది ఏదీ లేదని నేను ఎరుగుదును అంటే నాకు తెలుసు అంటున్నాడు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. నా సెల్ ఫోన్ ఏమిటి? అది లైవ్ లో ఉంది అక్కడ. నా బైబిల్, నా పుస్తకం. ఇప్పుడు నావి అంటే నేనున్నాను, నా వస్తువులు కూడా ఉన్నాయా? ఉన్నాయి. ఇప్పుడు అక్కడ పౌలు గారు అంటున్నారు, నా యందు అనగా నా శరీరం. నేను వేరు, నా శరీరం వేరు. ఇదేంటండి ఇది? కొంచెం ఇది కొత్తగా కొంచెం వింతగా ఉంది కదా. మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు, చెయ్యి తెగిపోయింది, మీకు చెయ్యిపోయి రక్తం కారుతుంది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. ఎందుకమ్మా నా దగ్గరికి వచ్చామంటే మీరు అప్పుడు వెంటనే ఏమంటారు చెప్పండి ఒకసారి? ఏమంటారు? నా చెయ్యి తెగిందండి. ఏం తెగింది? నేను తెగిపోయాను అంటున్నారా? నా చెయ్యి తెగింది అంటున్నారా? నా చెయ్యి తెగింది, నా కాలు తెగింది, నా గుండె బాగోలేదు, నా ఒళ్ళు బాగోలేదు, జ్వరం. ఇంతకీ నువ్వెవరు? నువ్వెవరింటికి? నువ్వు లోపల ఉన్నావు. నువ్వు ఉంటున్నా నీకు దేవుడు కట్టిన గుడారానికి ఏమైంది? జ్వరం వచ్చింది. ఏం బైబిల్ అండి, ఏమి జ్ఞానం అండి మానవుడికి దేవుడు నేర్పుతున్నది. నాయన నువ్వు శరీరం కాదు, నువ్వు శరీరం కాదు, నువ్వు ఉండడానికి నీ తల్లి గర్భంలో నేను వేసిన గుడారం అయినది. ఆ గుడారంలో నువ్వు ఉన్నావు, ఆ గుడారంలో నువ్వు ఉన్నావు. చిలకను దేంట్లో బంధిస్తాడు? పంజరం. చిలక పంజరంలో ఉంది, చిలక పంజరంలో ఉంది. నువ్వు శరీరంలో ఉన్నావు, నువ్వు గుడారంలో ఉన్నావు. నా యందు పౌలు గారి మాట, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుతాను. ఎవరు ఇక్కడ ఓపెన్ గా పౌలు గారు ఒక సాక్ష్యం ఇస్తున్నారు. ఏంటో తెలుసా సాక్ష్యం? నా శరీరం మంచిది కాదు అన్నాడు. మీరు ఎంతమంది అంటారు చేయలేకపోయింది? పొద్దున్న లేస్తే పౌడర్ వేసేది దానికే, పొద్దున్న లేస్తే బీపీ టాబ్లెట్ దానికే, షుగర్ టాబ్లెట్ దానికే, ఎక్కడ కరోనా వచ్చేస్తుందని మూతికి మాస్క్ తగిలించింది దానికే. దేనికి? శరీరానికి. పౌలు గారు అంటున్నారు, ఇది అస్సలు మంచిది కదండి. ఇది నేను తండ్రి పని చేద్దామంటే చేయనివ్వదు. మీకు చెప్తాను, ఇప్పుడు మీకు ఎలా చెప్తా అర్థం. ఇప్పుడు మీకు చెప్తాను, మీలో ఎంతమందికి ఇప్పుడు అంటది, మీకు మీతో మాట్లాడుతుంది. ఇప్పుడు అది ఎంతసేపు చెప్తాడో ఈయన ప్రసంగం, కాళ్ళు లేగేస్తుంది. లేగు కాస్త అంటుందా? లేదు మిమ్మల్ని ఇప్పుడు అంటుందా? ఖచ్చితంగా అంటది. అది
ఎంతసేపు అండి ప్రసంగం అంటే అరగంట ఉండాలి, 40 నిమిషాలు ఉండాలి. ఈ నువ్వు చెప్పుకుంటూనే పోతున్నాడు, కాళ్ళు లాగేస్తున్నాడు. ఆయన ఏం చేసి బాధ అంటది. నేను మాట్లాడుతానండి. కూర్చున్న వాళ్ళకి నొప్పి ఎక్కువ ఉంటుందా, నుంచున్న వాళ్ళకి ఎక్కువ ఉంటుందా? ఎవరికి ఉంటుంది? నాకే ఉంది. నాకు కూడా ఏం చెప్తుందో తెలుసా, నాయన ఎక్కించినట్టు మట్టుకు చాలు లాగేస్తుంది. నాకు పొద్దునంత ప్రయాణం చేసి వచ్చి కూర్చోవాలి నన్ను కూడా. ఏది చెప్తుంది నాతో? ఏం మాట్లాడుతుంది నాతో? నా శరీరం. ప్రార్థనకి వెళ్ళిపోతున్నారు. మీరు బాగా రెడీ అయ్యారు, మంచి చీర కట్టుకున్నారు, బైబిల్ పెట్టుకున్నారు, ప్రార్థనకి వెళ్ళిపోతున్నారు. ఎవరు వచ్చారు? ఒక ఆయన, అమ్మా పనులు వస్తావా, 2000 ఇస్తాను, ఈ రోజు వస్తానండి. వెంటనే బైబిల్ ఎక్కడికి వెళ్తా చెప్పండి? వెంటనే సెల్ఫ్లోకి వెళ్తాండి బైబిల్. ఎందుకు వెళ్ళింది చెప్పండి? ఎందుకు వెళ్ళింది? దేవుడి కంటే, వాక్యం కంటే, సన్నిధి కంటే నీకు ఏది బెస్ట్ అని నీకు చూపిస్తుంది. 2000 అంటే మాట్లా, రోజుకు 200 రావు, బంపరాపు. వాక్యం అంటే మళ్ళా విందాం, ఆదివారం మళ్ళా అవుతుంది. ఎక్కడికి పోతుంది? ఆదివారం పదార్థం అంటుంది. ఎక్కడికి? పనికి. ఇది మాయ కదండి. ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని మోసం చేయట్లేదా? మిమ్మల్ని మాయ చేయట్లేదా? నా యందు అనగా నా శరీరం అందు మంచిది ఏది అని నివసించదని నాకు తెలుసు, మీకు తెలుసా అంటున్నాడు పౌలు గారు. ఖండాలు తిండిదాం, పదా వాకింగ్ చేద్దాం అంటే నా వల్ల కాదు, నేను అలసిపోయి కూర్చోబెట్టాను పౌలు గారిని. స్వార్థ పని చేయనివ్వడం లేదు, దేవుడి దగ్గరికి వెళ్ళడం లేదు, దేవుడు ప్రసంగాలు వినలేదు. జబర్దస్త్ ఎంతసేపు అయినా చూడలేదు. ప్రసంగం వినమండి, గంట ప్రసంగం ఎక్కువ, 2 ప్రసంగం వినవద్దు. తలపడి వచ్చేస్తుంది. నాకు టీవీ లేదంటే జబర్దస్త్ పెట్టు, లేదా సినిమా పెట్టు, లేదా సీరియల్ పెట్టు అంటది. కట్టె మాయలో కట్టు బానిసలండి ఈరోజు ఉన్న ప్రపంచం. కట్టె మాయలో కట్టు బానిసలు ఈరోజు. దాని మాయలో నుంచి ఎవరండి బయటకు వచ్చేది? దిశ సంఘటన, నలుగురు కలిసి పైశాచికాత్మకంగా ఎవడో ఒక అమ్మాయిని చిరిచి చంపేశారండి. ఎవరినండి? అలాగా ఆ అమ్మాయిని బలవంతం చేయమని, ఆ అమ్మాయిని చంపేయమని, ఆ అమ్మాయిని అనుభవించమని ప్రేరేపించింది ఎవరు చెప్పండి? వాళ్ళ శరీరంలో పుట్టిన కోరిక. వెనకాల తల్లిదండ్రుల గురించి ఆలోచించనివ్వదు. ముందు ఏంటి, ఇంట్లో భార్య ఉన్నది ఆలోచించనివ్వదు, భర్త ఉన్నాడు ఆలోచించనివ్వదు, పిల్లలు ఉన్నారు ఆలోచించనివ్వదు. ముందు నా కోరిక తీర్చాంటదంటే తర్వాత చూసుకుందాం. ముందు నా కోరిక తీర్చు, తర్వాత అది ఎవరికి దొరుకుతావు? దొంగజాట్లో మన పెట్రోల్ వేసి కాల్చేద్దాం, ఎవరికి దొరకవు, నువ్వు సేఫ్. ఎవరండి ఇలా మాయ చేస్తాను మనుషుల్ని? ఎంత ప్రమాదకరం చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. ఇది ఎంత ప్రమాదకరం తెలుసండి? డబ్బుల కొరకు చంపు అంటది, డబ్బుల కొరకు గొంతు కోసే, డబ్బుల కొరకు తల బద్దలు కొట్టే. డబ్బులు కావాలంటే అది చచ్చిపోయే మనకు సంబంధం లేదు. ఎందుకండి డబ్బు? దేనికి? తొలతోగాలి, ఇల్లు కట్టాలి. దేనికి ఇల్లు? దీనికే, శరీరానికి. ఆత్మకి ఏమైనా ఇల్లు అవసరమా? యేసుప్రభు మాట అనేది శాస్త్రి వచ్చాడు యేసుప్రభు దగ్గరికి. నాయన నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా సరే నీ వెనకాల వచ్చేస్తాను అంటున్నాడు. దొంగ శాస్త్రి, మంచి శాస్త్రి కాదు. ఎందుకన్నా తెలుసండి ఈ మాట? ప్రభు నువ్వు ఎక్కడికి వెళ్ళి నువ్వు వెనకాల వస్తానంటే ఏమన్నా తెలుసా? ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు గొడుగులు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటకైన స్థలము లేదు. యేసుప్రభుకి ఏమీ లేదు. మరి నీకెందుకు? యేసుప్రభుకి అసలు సీక్రెట్ తెలుసు. ఏంటో తెలుసా? ఈ కట్టెలో నేనుండేది 33 సంవత్సరాలు. ఈ కట్టెని నేను ఇక్కడ విడిచిపెట్టేస్తాను కనుక దీంతో నాకు పని లేదు. దీంతోనే నాకు పని లేనప్పుడు దీనికి అవసరమైన పెళ్లి, దీనికి అవసరమైన ఇల్లు, దీనికి అవసరమైన బంగారం, దీనికి అవసరమైన డబ్బులు ఇవి నాకెందుకు? ఇదే నాకు అవసరం లేనప్పుడు. అంటే కట్టె యొక్క పరమార్థాన్ని పూర్తిగా గ్రహించిన వాడు ప్రభు. అందుకే కొడతారా, కొట్టుకోండి ఆయన. పొడి చేస్తారా, పొడి చేయండి ఆయన. యేసుక్రీస్తు వారికి శరీరం గురించి పూర్తిగా తెలుసండి. ఈ దేహాన్ని నా తండ్రిగా తల్లి గర్భంలో కట్టింది నా తండ్రి కొరకు వాక్యం చెప్పడానికి, నా తండ్రి కొరకు సిరి ఎక్కడానికి. అంతే తప్ప ఈ లోకంలో ఉన్నవి ఏమి నాకు వద్దు అన్నాడు. ఏదైనా అనుభవించాడండి ప్రభు? సత్యం తెలిసిన తర్వాత పౌలు గారు ఏదైనా అనుభవించాడా? ఆ పోస్తుడు ఏదైనా అనుభవించాడా? సత్యం ఏమంటే సర్వసత్యం ఈ రోజు మన కళ్ళ ముందుకు వచ్చింది. ఏమి రాక మునిపే అబ్రహాం గారు ఏమంటున్నారు తెలుసా? ఒక మంచి దేశాన్ని ఆయనకి ఇస్తే నాకెందుకు ఈ దేశం అని చెప్పి ఆ దేశంలో గుడారాలు వేసుకుని బ్రతికి రాబోయే పరలోకం కొరకు వాళ్ళు ఏం చేశారు? ఎదురు చూశారు. ఇది అశాశ్వతమని ఈ కట్టె మాయలో భక్తులు పడలేదండి. కట్టె మాయలో భక్తులు పడలేదు.
ఎప్పుడైతే దైవ జ్ఞానం మనకి లేదో మనం ఆటోమేటిక్గా కట్టుబాయిలో పడిపోతాం. దీని సుఖాలకు కట్టుబానిసలు అవుతాం. దీని కోరికలు నెరవేర్చడానికి ఎంతటి నేరాలకైనా మనం పాల్పడతాం. ఇది ఎంత డేంజరో చెప్తాను ఇప్పుడు మీకు, జాగ్రత్తగా వినండి. ఇది ఫినిషింగ్. ఏమి లేనప్పుడు ఏమంటారు తెలుసండి? ఏమి లేదండి మీకు, నిట్టు నేలపడలేదు మీకు. అప్పుడు ఏమంటారు తెలుసా? నాయన ఎండ, నాయన ఏదో చెట్టు చూడు నాయన, చెట్టు కింద కూర్చొని నన్ను సుఖపెట్టరా అంటది. ఇంక ఎండకి తట్టుకోలేక మొత్తం మీద చెట్టు చూసారు, చెట్టు కింద కూర్చున్నారండి. చెట్టు కింద కూర్చున్న తర్వాత కాస్త సేద తీరిన తర్వాత వెంటనే అది మిమ్మల్ని ఏమడుగుతుంది తెలుసా? నేను చెట్టు కింద ఎంతకాలం ఉంటాను, నేను ఏదైనా చిన్న షెటర్ చూడరా, ఏదో గుడో ఏదో షెడ్డో చూడరా అంటది. చెట్టు కింద నుంచి మకం ఎక్కడికి మారుతుంది అంటే ఈ రేకుల చెట్టులోకో తడకల చెట్టులోకో మారింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్ది రోజులు అక్కడ ఉండనిస్తుంది. నాయన ఎంతకాలం నాయన అందరూ డాబాలో ఉంటాను, నువ్వేమి పాకలో ఉంటున్నావు, కాస్త మార్చరా అంటది. మారుస్తారు. నెమ్మదిగా రేకుల షెడ్లోకి వెళ్ళారు. రేకుల షెడ్లోకి వెళ్ళిన తర్వాత ఎండాకాలం అంతా ఏం చెప్తుంది అంటే, ఎండాకాలానికి రేకుల్లో ఉడికిపోతున్నాను నాయన, ఎంతకాలం ఈ రేకుల్లో పెట్టినాను చంపేస్తా, మార్చంటది. ఎక్కడికి? స్లాబ్లోకి వెళ్ళిన తర్వాత ఫ్యాన్ కావాలంటది. ఫ్యాన్ వేసిన తర్వాత ఎవరు ముందు కూలర్ అడుగుతుంది. కూలర్ వేసిన తర్వాత అవదో ఏసీ కావాలంటది. ఎవరండి ఇవన్నీ మిమ్మల్ని అడుగుతున్నది? ఎవరు? ఆత్మ అడుగుతుందా, శరీరం అడుగుతుందా? శరీరం. ఎవరైనా పొరపాటున పెద్ద బంగారపు గొలుసు వేసుకొని అలాగే వెళ్తున్నారనుకోండి, పొరపాటున దీని కన్ను కనుక ఆ బంగారపు గొలుసు మీద పట్టదా, భర్త ఇంట్లో గొలుసు కొలిసేంత వరకు ఆయన ప్రాణం తీసేస్తుంది. అవును కదా? మీరు చెప్పండి. చూసింది అలా కోరుకుంటుంది. ఆ కోరిక తీర్చుకోవడానికి చంపడానికైనా సిద్ధం, చావడానికైనా సిద్ధం. కట్టె మాయ అండి, కట్టె మాయ. 60-70 సంవత్సరాలు దేవుడు ఈ భూమి మీద తన పనికి తన మహిమ చేయి, నన్ను మహిమపరిచి ఆ భూమి మీదకి వెళ్ళి నా గురించి చెప్పు, నా గురించి నడువు, చేతులతో నా పనిచి, ఆ కళ్ళతో నా వాక్యం చదువు, నోటితో నా గురించి మాట్లాడు, ఈ చెవులతో నా గురించి విను. ఆ దేహం అంతా నాకే ఉపయోగపడాలని దేవుడు తన మరి మహిమ పరకు కట్టిన ఈ దేహం ఈ లోకానికి వచ్చిన తర్వాత ఈ రుచులన్నీ చేసి మనల్ని దానికి కట్టుబానిసం చేసుకుని మనల్ని పాతాళానికి సిద్ధం చేస్తుందండి. ఇది దొంగతనం ఎందుకు చేశారు? నరహత్య ఎందుకు చేశారు? వ్యభిచారం ఎందుకు చేశారు? ఈరోజు యవనస్తులు చూడండి, గొడ్లో కష్టపడతారండి పొద్దున్న సాయంత్రం వరకు. సాయంత్రం అవగానే ఏముండాలి? ఎందుకు? వాడు దానికి బానిసం చేసింది ఎవరు? మందుకు బానిసం చేసింది ఎవరండి? తాగకపోతే బతకలేదా? నీళ్ళు తాగడానికి, చక్కగా నీళ్లు తాగడానికి, ఏదో తాగడానికి ఎన్నో ఉన్నాయండి భూమి మీద. తాగు, వద్దు నాకు అదే కావాలంటది. ఏదది? మందు కాదది, యాసిడ్. అది ఆల్కహాల్. మీరు బాత్రూమ్ కడుక్కునే యాసిడ్ లో కొంత తీసి అందులో వేస్తాడు. ఈ తాగేవాళ్ళకి తెలియదు ఇది. అది లోపలికి వెళ్ళి మూత్రపిండాలు, కిడ్నీలు, పేగులు మొత్తం ఫ్లోర్ మీద యాసిడ్ వేశారనుకోండి, ఏం చేస్తుంది? ఫ్లోర్ మీద కొరికేస్తుంది. అలాగే వీళ్ళు తాగుతున్న మందు లోపలికి వెళ్ళిపోయి ముందు కిడ్నీలను కొరికేస్తుంది, ఊపిరితిత్తులను కొరికేస్తుంది. సిగరెట్లు తాగే వాళ్ళకి తెలియదు, నా మాయకులు లోపలేస్తున్నారు ఆల్కహాల్, యాసిడ్. తినేసి తాగి ఎవరోకి ఏం తెలియదండి, ముసలైపోగానే కిడ్నీలు 2 కొట్టేసి అంటే రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. ఫిల్టర్ చేయడం మానేస్తాయి. వెంటనే డయాలసిస్కి వెళ్తాడు. డయాలసిస్ అంటే ఏంటి తెలుసా? ఫిల్టర్ చేసి కిడ్నీలు పాడు చేసుకున్నావు కనుక ఆ రక్తాన్నంతా వీడు బయటకు తీసి ఫిల్టర్ చేసి ఎక్కిస్తాడు లోపలికి. అప్పుడు వచ్చే నొప్పి ఉంటుందండి, అప్పుడు వచ్చే బాధ ఉంటుంది. బ్లడ్ టెస్ట్కి ఎంత రక్తం తీసుకుంటేనే అల్లాడిపోతాం మనం. ఇప్పుడు టోటల్ బాడీలో ఉన్న రక్తం అంతా బయటకు తీయాలి. ఎంత బాధ అండి! ఎవరు చేసుకున్నారు అది? ఎవరిని వాడిని తోన్మోదం చేసింది? ఎవరిని వాడిని వ్యభిచారం చేసింది? ఎవరు వాడిని దొంగతనం చేసింది? ఎవరిని నరహత్య చేసేటట్టుగా వాడిని ప్రేరేపించింది? ఏది చెప్పండి? ఇప్పుడు కట్టు మాయ కదండి ఇదంతా. కంట్రోల్ చేసుకోండి. ఈరోజు యువకులని అమ్మాయిని చూస్తే చాలు చేరి చంపేయండి. మరి కాస్త కళ్ళు కంట్రోల్లో పెట్టుకో. తప్పని నీకు వస్తున్న శరీరం చేస్తున్న తప్పుడు ఆలోచనలకు నువ్వు బందీ అయిపోకుండా కాస్త కంట్రోల్గా ఉండు. ఇంట్లో చెల్లి ఉంది కదా, ఇంట్లో తల్లి ఉంది కదా, ఆలోచించి ఒకసారి. ఆగిపోతాడు. ఆగనివ్వదండి. చంపేటట్టుగా చేసింది, నరుక్కునేవాడిగా చేసింది, మానవ జాతిని చిన్న విచ్ఛిన్నం చేసిందండి. పరమ తండ్రి దేవుడు మనకి జ్ఞానాన్ని చెప్తున్నాడు. నాయన
నువ్వు కట్టనుకుని దానికి కట్టు బానిసమై లోకంలో పాపివై చచ్చిపోకరా. నువ్వు లోపల ఉన్నావురా నాయన, నిన్ను మాయ చేసి ఆటాడిస్తున్నది. ఒక మంచి వాక్యం చూపిస్తాను ఇప్పుడు నేను. దానియేలు గ్రంథం, జాగ్రత్తగా చూడండి వాక్యం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం చూడండి, 15వ వచనం అండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 15వ వచనం అండి. నాకు కలిగిన దర్శనములు, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం, నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరుస్తున్నాయి. దానియేలు గారు అంటున్నారు, దేవుడు నాకు దర్శనాలు చూపించాడు. ఈ మానవ జాతికి చెప్పాల్సిన చాలా సంగతులు దేవుడు నాతో చెప్పాడు. అవన్నీ నన్ను కలవరపరుస్తున్నాయి, అవన్నీ నన్ను బాధపడుతున్నాయి. ఎందుకంటే మానవులు బాగోలేదైనా వాళ్ళ మీదకి శిక్ష వస్తుందని చెప్పు, వాళ్ళ బ్రతుకులు మార్చుకోకపోతే దేవుడు శిక్షిస్తాడని చెప్పని ఎవడు అవన్నీ దేవుడు ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయనకి ఏం కలుగుతుందంటే కలవరం. ఆ తర్వాత చూడండి ఏమన్నా, దానియేలను నేను నా దేహములో మనోదుఃఖము కలవాడనైతిని. దానియేలను నేను నా దేహములో మనోదుఃఖము గలవాడనైతిని. దానియేలు అనే పేరు దేనికంటే చెప్పండి ఇప్పుడు. దానియేలు అనే పేరు శరీరానికి ఆత్మగా మీరు చెప్పాలి ఇప్పుడు. దానియేలను నేను నా దేహంలో ఉన్నాను. ఈ వాక్యం చెప్పాను కదా, ఇప్పుడు ఉదాహరణ చెప్తాను మీకు. సుబ్బారావు గారు అని ఒక ఆయన చనిపోయారు. బాగా వినాలి మీరు. ఎవరు చనిపోయారు? సుబ్బారావు గారు చనిపోయారు. మీరు ఆయన ఇంటికి వెళ్ళారు. చనిపోయినప్పుడు పరామర్శిస్తాం కదండి. పరామర్శించి టెంట్లు వేశారు, కుర్చీలు ఉన్నాయి, ఆయన బాడీ అక్కడే ఉంది, వెళ్ళారు. మీరు వెళ్ళి చనిపోయిన ఆయనకి భార్య ఉండదు కదా, ఆవిడ దగ్గరికి వెళ్ళి ఓదారుస్తూ, ఏమ్మా ఎప్పుడు జరిగిందమ్మా, ఏరమ్మా సుబ్బారావు గారు ఏరండి అన్నప్పుడు ఆవిడ ఏమంటారు చెప్పండి. సుబ్బారావు గారు ఏరి అని మీరు ప్రశ్న కనుక అడిగితే ఆవిడ ఏం చెప్తుందో చెప్పాలి మీరు. ఇదిగోనండి టెంట్ వేసి పడుకోబెట్టాం ఆయన సుబ్బారావు గారు అంటదా? ఏమంటది చెప్పండి. సుబ్బారావు గారు వెళ్ళిపోయారని అంటదా, ఇక్కడ పడుకున్నారని అంటదా? సుబ్బారావు గారు రాత్రి 12 గంటలకి ఈ దేహాన్ని విడిచిపెట్టి, అంటే వెళ్ళిపోతున్న ఆయనకి పేరా పడుకున్న ఆయనకి పేరా మీరు చెప్పండి. పేరు కూడా ఎవరికి? ఆత్మకే. ఇంతకా శరీరంలో నుంచి వెళ్ళిపోయింది ఏది చెప్పండి ఇప్పుడు? ఆత్మ. ఆత్మ ఉంటేనే మాట్లాడుతామండి, ఆత్మ ఉంటేనే వింటామండి, ఆత్మ ఉంటేనే చూస్తామండి. ఆత్మ ఉంది కాబట్టి నేను ఎవరు నుంచున్నాను. ఆత్మ లేకపోతే నేను ప్రసంగం మాట్లాడుతున్నప్పుడైనా ఆత్మ తీసాడు అనుకోండి నా తండ్రి, శరీరం ఎలా నిలబడదు, ఇలా పడుకుంటారు కింద. ఏమైంది? కళ్ళు అలాగే ఉన్నాయి, ముక్కు అలాగే ఉంది, నోరు అలాగే ఉంది, చేతులు అలాగే ఉన్నాయి. ఆయనకి ఏమైంది? ఆ దేహాన్ని నడిపించే ఆయన శ్రీను అన్న పేరు చెప్పారు చూశారు. నేను లోపల ఉన్నాను, నన్ను ఆయన తీసేసుకున్నాడు, నాకు ఇవ్వబడిన కట్టె అలా కిందకి ఏమైపోద్ది? కూలిపోయింది. ఏం జ్ఞానం చెప్పాడండి దేవుడు. నాయనా ఆ కట్టె ముసుగులో పడగరా, అది నీకు కన్నెలను మిగులుస్తుంది, చివరికి దాన్ని ఆయిలో పడితే దాన్ని దేవుడికి ఇచ్చేయి, ఆ దేహాన్ని దేవుడికి ఇచ్చేయి, ఆ దేహంతో దేవుడు పనిచేయి, పాప చేయకు. కారణం ఏంటంటే ఆ దేహం తన ఇష్టాల కొరకు నిన్ను వాడుకుని తన కోరికలన్నీ తీర్చుకొని 60-70 సంవత్సరాల తరువాత నిన్ను బయటకు గింటేస్తుంది. బయటకు వచ్చి నువ్వేం చూస్తావు తెలుసా? ఓళ్ళు ఆయన ఎంతకాలం దీనికోసం బతికితే ఇది నన్ను ఏం చేసింది, ఇప్పుడు బయటకు గింటింది. దిక్కు ముక్కు లేక తిరుగుతుంది ఆత్మ. కష్టపడింది. ఎవరు మీరు వయసు వచ్చినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు దేని కొరకు కష్టం చేశారు చెప్పండి మీరు. ఇప్పుడు మీరు పనికి వెళ్తారు దేనికి? కోటి విద్యలు కూటి కొరకు, కూడి దేని కొరకు? కట్టె కొరకు. కట్టె ఎంత కాలము అయిపోయింది. నువ్వు కష్టపడి పని చేసావు, ఇల్లు కట్టావు, బంగారం సంపాదించావు, ఆస్తి సమకూర్చావు, అన్ని కట్టుకే ఇచ్చావు. నీకేం చేసుకున్నావు నువ్వు ఇంతకీ? నీకు అనగా దేనికి? నీకు అనగా దేనికి? నీకు అనగానే ఆత్మకు నువ్వేం చేసుకున్నావు? భూమి మీద ఉండగా నీ ఆత్మను రక్షించుకోవడానికి నువ్వేం చేసుకున్నావు? ఇలా కాదు. ఆత్మ అనగానే ఏం చెప్పేసాను ఆన్సర్ ఇప్పుడు? నువ్వే ఆత్మ. నీ కొరకు నువ్వేం చేసుకుంటున్నావు అని అడుగుతున్నావు. నీ కట్టికి చేస్తున్నావు ఇవన్నీ, నీ కట్టికి చేస్తున్నావు ఇవన్నీ. నీ కోసం నువ్వేం చేసుకున్నావు? ఏముండదు. ఎంత మోసం ఉండే. అందుకే టైటిల్ వేసాం ఏంటి? కట్టె మిగిల్చిన వాడుకొని 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 దాని ఇష్టాలకు నిన్ను వాడుకొని, దాని సుఖాలకు నిన్ను వాడుకొని, దాని కోరికలకు నిన్ను వాడుకొని ఒక్కరోజు వదిలేసింది బయటకు పో, ఇంక నాకు సంబంధం లేదన్నది.
బయటకు వచ్చి తిరిగి చూస్తే నీకోసమే కదా ఇంతకాలం నేను బ్రతికాను, నీకే కదా బంగారం ఇచ్చాను, నీకే కదా తిండి పెట్టాను, నీకే కదా టాబ్లెట్లు వేసాను, నీకే కదా రోగం వస్తే బాగు చేయించాను, నన్నేంటి బయటకు గెంటేసామంటే ఇది దేవుడు పెట్టి నీ గొప్ప అంటదంతే. అయిపోయిందండి. వెనక్కి తిరిగి చూస్తే నీ గురించి నువ్వు చేసుకున్నది ఏముండదు. అంత దేనికి చేసావు? దేనికి? మట్టిలో కలిసిపోయే కట్టెకు చేసి దేవుడి ముందు ద్రోహిగా నిలబడిపోతున్నామండి. ఇది కట్టె మిగులుస్తున్న కన్నీటి బాధ.